శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో దోషం కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ శాంతి యాగాన్ని నిర్వహించింది. శాంతి హోమం ద్వారా అపచారం తొలగిపోతుందని ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 4 గంటల సేపు హోమం నిర్వహించారు. మొదట వాస్తు హోమం నిర్వహించి తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత పంచగవ్య ద్రవ్యాలతో ఆలయంలోని కీలక ప్రాంతాల్లో సంప్రోక్షణ నిర్వహించారు. భక్తులు ఎటువంటి అపోహలకు గురి కాకుండా స్వామివారి దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదం స్వీకరించొచ్చున్న టీటీడీ ఆగమ సలహాదారుడు మోహన్ రంగాచార్యులతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఇవాళ శ్రీవారి ఆలయంలో శాంతి హోమం జరిగింది. టీటీడీ ఎందుకంటే ఈ శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి జరిగినటువంటి తప్పులకు సంబంధించి ఇప్పటికే కూడా టీటీడీ నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో ఆగమ సలహాదారులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు గారు ఉన్నారు. స్వామి చెప్పండి, ఏ కార్యక్రమాలు ఇవాళ ఆలయంలో? నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్రత్రాణ పరాయణుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రతి వారి యొక్క ఇంటి ఇరవేలు పాయింట్. అందువల్ల తిరుమల క్షేత్రంలో ఏ చిన్నదైనా కూడా అది చాలా విశేషంగా మనకి వెళుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఈ నెయ్యిలో మరి దోషం ఉన్నటువంటి వార్తలు వింటూ వచ్చాం. అయితే ఇవి ఆలయ అధికారుల దృష్టికి రావటం, దానిని మరి పవిత్రోత్సవాలు అనేటువంటివి ఆలయంలో వార్షికోత్సవంగా మరి శ్రావణ మాసంలో మరి ద్వాదశి ప్రధానంగా పెట్టుకొని ఈ 15, 16, 17 తేదీలు ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరిగింది. పవిత్రోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సంవత్సర జనిత సర్వదోష శాంత్యర్థం అని. అంటే ద్రవ్యం కానీ మనుషులు కానీ మనుషుల చేత కానీ ఇతరత్రా ఏదైనా ఉన్నా కూడా సర్వదోషాలు కూడా హరిస్తాయి. అటువంటి దానికే ఆగమోక్తంగా కొన్ని శతాబ్దాల నుంచి మనము ఈ దశాబ్దాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఈ వార్తలు వచ్చినప్పటికీ అప్పటికే ముందుగా దీనిలో దోషం ఉందని తెలుసుకొని దాన్ని నివృత్తి చేసి ప్రస్తుతం ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ద్రవ్యాలతోనే స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా శ్రవణం చేయటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మాట వింటే ఆందోళనగా ఉంటుంది. అటువంటి ఆందోళన భక్తజనులందరికీ కూడా తొలగించటానికి అయితే స్వామివారి సన్నిధిలో ఈ జరిగిన చిన్నవి ఇంకేవైనా కూడా ఆ అపోహలు అవశేషాలు ఏమైనా ఉన్నాయేమో, పరిపూర్ణంగా మనం చేసాం కానీ ఇంకెక్కడన్నా ఉన్నాయా, పోనీ ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనం శుద్ధి చేయటం వల్ల అందరికీ కూడా మోదంగా ఉంటుంది అనే ఉద్దేశం చేత శాంతి హోమం అనేటువంటి కార్యక్రమం వైఖానత భగవత్ శాస్త్రంలో చెప్పబడినటువంటిది. ఇది నిత్యము కూడా స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి నిత్య హోమంలో ప్రతిరోజు దోషం వెళ్ళిపోతుంది. ఇలాంటివి విన్నప్పుడు వెంటనే ఆ హోమం చెయ్యాలని శాస్త్రం. అయితే అది మనం నిర్ధారణ చేసుకొని ఆగమ సలహా మండలితో అధికారులు చర్చించి ఏం చేస్తే బాగుంటుందనే సూచనతో ఈ శాంతి హోమ కార్యక్రమాన్ని ఆలయంలోనే శ్రీవారి యాగశాలలో ఎందే ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ యొక్క యాగశాలలో మనకి పౌండరీకాగ్ని, సభ్యాగ్ని అని 2 అగ్నులు ఎప్పుడు ఉంటాయి. బ్రహ్మోత్సవంలో కూడా వాటిల్లో కూడా బ్రహ్మోత్సవంలో ఏదైనా చిన్న దోషాలు జరిగినా, ఏదైనా వర్షం పడ్డా ఇచ్చారివన్నా కూడా వెంటనే ఆ హోమగుండంలో హోమం చేయడం జరుగుతుంటుంది. ఆ ప్రాయశ్చిత్త నివృత్తి ఆ రోజు. అలాంటి హోమగుండమే పౌండరీకంలో ఈ యొక్క విన్నటువంటి దోషాన్ని సర్వం నివృత్తి చేసి సర్వులు కూడా శ్రీవారి అనుగ్రహాన్ని పొందాలి. ఎక్కడైనా కూడా అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అనే అపోహ, ఊహాపోహలు అంటాం. అందువని అనుక్త దోషం అని దీనికి పేరు. ఉక్తం అంటే కరెక్ట్ అయినటువంటిది, అనుక్తం అంటే ఎక్కడో తెలియకుండా ఉన్నటువంటిది. అలాంటి అనుక్త దోషాన్ని నివృత్తి చేసేటువంటిది శాంతి హోమం. దాన్ని ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం చేసి యజమాన సంకల్పంతో ప్రారంభం చేసి మొదలుపెట్టాం. అలాగే వాస్తు పర్యజ్ఞి, వాస్తు అంటే దర్భలన్నింటినీ కూడా మనం ఆవాహన చేసి వాటిని వెలిగించుకొని శ్రీవారి ఆలయ ప్రసాదాలు ఎక్కడైతే చేస్తామో బూందీపోటు, లడ్డూపోటు అన్నీ తిప్పటం. అలాగే పంచగవ్యాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం, వీటిని సంబంధించినటువంటి ద్రవ్యాలని కూడా మనం ఆవాహన చేసి వాటితో ప్రోక్షణ చేయడం జరిగింది. అనంతరం యాగశాలలో శాంతి హోమం విశేష మంత్రాలతో సభ్యకుండంలో పౌండరీకాగ్నిలో విశేష శాంతి హోమం చేసి శాంతి హోమం తరువాత ఆ కుంభ జలాలన్నింటినీ కూడా ఇప్పుడు ఆలయం చుట్టూ కూడా సర్వత్రా
ప్రోక్షణం చేయటం వల్ల ఈ కార్యక్రమం పరిపూర్ణం అవుతుంది. ఓకే ప్రధానంగా అంటే స్వామివారికి సంబంధించి స్వామివారి ఇందాక చెప్తున్నట్లు కూడా ఈ యాగానికి సంబంధించి ఇప్పటికే కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇవాళతో ఈ ఏదైనా సరే ఒక చిన్న చిన్న రకాల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటి కూడా అది తొలగిపోతాయంటూ కూడా ఏదైతే యాగంలో పాల్గొన్న స్వాములు అదేవిధంగా ఆగమ సలహాదారులు కూడా చెప్తున్నారు. చూద్దాం మరి టీటీడీ ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఒకవైపు లడ్డూ ప్రసాదాల కేంద్రాలు కావచ్చు, లేదంటే లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటులో కూడా ఏదైతే పాంచజన్యానికి సంబంధించిన ద్రవాలన్నింటినీ కూడా వాళ్ళు ఆగమోక్తంగా చల్లుతూ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.